పంచుకుంటారు, వాళ్ళు కలిసే ఉంటారు వాళ్ళు, అది కాదు. రైట్ రైట్. సతీష్ మాదిక్ గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. మా మూవీ టీమ్ తో పాటు మూవీ టీం కూడా వెళ్ళింది, హీరో ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, అలాగే హీరో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కానీ హీరోయిన్ రష్మిక మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు, హీరో మీద మాత్రమే ఎందుకు కేసు నమోదు చేశారు అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటారు, ఎందుకు హీరోయిన్ కి ఎగ్జంప్షన్ దొరికింది? హీరోయిన్ సానుభూతి ఇట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు వాడ ప్రధానంగా ఎవరెవరైతే ఉంటారో ఖచ్చితంగా అందరి మీద అయితే చేస్తారు, వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారు, అందరి మీద చేస్తారు. అంటే పబ్లిక్ వచ్చేది కేవలం హీరోని చూడడానికే రారు కదా, కేవలం హీరోని చూడడానికే రారు కదా. మూవీలో కీలక పాత్ర రష్మిక. ఒక హీరోయిన్ ఒక షాపింగ్ మాల్ రిబ్బన్ కటింగ్ వెళ్ళినా కూడా ఎంతమంది క్రౌడ్ వస్తారో మనకు తెలిసిందే. హీరోని మాత్రమే టార్గెట్ చేసి కేసు నమోదు చేశారు, కానీ హీరోయిన్ మీద కేసు నమోదు చేయలేదు అనేది ఆరోపణ. అయితే ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ గారు సినిమాకి వస్తూ బయట రోడ్ షో చేసినారు. హీరోయిన్ పక్కన ఉంటే ఆమెను కూడా ఖచ్చితంగా ఎవరు కూడా తెలియదు. ఈయన రోడ్ షో చేసి మళ్ళీ పోతూ చివరికి సినిమా చూసి పోతున్నప్పుడు కూడా మళ్ళీ రోడ్ షో చేసి, అంటే రష్మిక అనేది అంటే ఆమె హీరోయిన్ అందులో ఆ రోడ్ షోలో లేదా. ఇప్పుడు ఆడ హీరో ఒక్కడే కనపడ్డాడు, అందుకనే పోలీసు ఆ రకంగా ఆ లైన్ లో వెళ్ళినట్టు. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ గారు ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వ్యాఖ్యల దగ్గరకు వస్తాయని నిన్న చెప్పారు కదా. హీరోలు అన్నాక అంతమంది అభిమానులు ఉన్నప్పుడు కనీసం అభివాదం చేయకుండా ఏ రకంగా వెళ్ళిపోతారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అటు మాట్లాడారు, ఇటు మాట్లాడారు. మరి ఈ కామెంట్స్ కి సంబంధించి ఏం చెప్తారు? మీరు రోడ్ షో అంటున్నారు, ఆయన రోడ్ షో అనే దానికి ఏకీభవించలేదు. అంటే నేను దానికి రోడ్ షో అనట్లేదు. విషయం ఏంటంటే అతను సినిమా టాకీస్ దగ్గరకు వస్తున్నప్పుడు అతడు టాప్ పైకి వెళ్ళి తను చేతిలో పడము, నమస్కారం పెట్టు, విషు చేసి పబ్లిక్. కానీ విషయం ఏంటంటే ఈయన పెద్ద సెలబ్రిటీ. ఈ వాస్తవానికి అల్లు అర్జున్ గారు నేనేదో చాలా తక్కువ, కానీ ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాత బాగా క్రియేట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మన ఎవరైతే అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చిండో ఉద్యోగులు ఏమిటంటే చుట్టూ ఉన్న సినిమా టాకీస్లలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా మొత్తం అక్కడ జామ్ అయిపోయి, అది ముందే ఆర్టీసీ క్రాస్ రోడ్ బాగా విపరీతంగా రద్దీ ఉండే ప్లేస్. ఈ మధ్యాహ్నం మెట్రో అటుబడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా బాగా అసలు కంజెస్టెడ్ గా అయిపోయింది ఆ రోడ్ అంతా. కనుక సినిమా అక్కడ ప్లేస్ కూడా లేదు, సంజయ్ టాకీస్ కాడ అసలు ప్లేస్ కూడా లేదు, ఎక్కువ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఒక ఇంటికి ఉన్నంత ప్లేస్ కూడా లేనటువంటి పరిస్థితి ఆడ మన 2 టాకీస్. కనుక అక్కడ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్పింది. కానీ ఈయన పట్టించుకోకుండా సినిమా టాకీస్ వాళ్ళు పట్టించుకోకుండా అతన్ని అర్థం తీసుకోపోవడం పాపం. అదిగా సతీష్ మాదిక్ గారు అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు, చాలాసేపు మీరే అంటున్నారు, కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు, దాదాపు కిలోమీటర్ పైనే వెళ్లారని చెప్తున్నారు. కిలోమీటర్ పైన వెళ్ళినప్పుడైనా సరే పోలీసులు ఆపి ఎందుకు వెనక్కి పంపలేదు అల్లు అర్జున్? అప్పుడైనా వెనక్కి పంపాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు థియేటర్ లోకి వెళ్ళనిచ్చారు? వాస్తవానికి ఇప్పుడు అనుకోకుండా అంత సిబ్బంది లేదు అక్కడ. ఇంకొకటి విపరీతమైన క్లౌడ్, మీరే ఒప్పుకుంటున్నారు అంత సిబ్బంది లేరు అన్నారంటే మీ వైఫల్యం కూడా ఉందని. పర్మిషన్ ఇవ్వలేదు కదా మేము, పర్మిషన్ ఇస్తే అంతా ఉండేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ పర్మిషన్ లేనప్పుడు వచ్చినప్పుడు అప్పుడే వెనక్కి పంపుంటే బాగుండేది అనేది కామెంట్స్. ఇప్పుడు విషయం ఏంటంటే పర్మిషన్ ఇస్తే అక్కడ సిబ్బంది ఉన్నారు, సిబ్బంది మేము లేము, మేము కంట్రోల్ చేయలేము అనే కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి. ఆ సమయంలో మేము ఇవ్వలేము, మీరు రావద్దు అని చెప్పేసి సినిమా వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా, సినిమాకి చెప్పిన తర్వాత కూడా, ఈ యాజమాన్య ప్రాక్టీస్ యాజమాన్యం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కావాలని రావడం. సరే అది ఏమైనా అతను కూడా ఒక ఆమె చనిపోతుంది అనే విషయాన్ని ఆయన అతను కూడా ఊహించలేదు, కానీ అది జరిగింది యాదృచ్ఛికంగా. ఆ తర్వాత మళ్ళీ తిరిగిపోయేటప్పుడు అయితే చేయొద్దు కదా, సరే వచ్చేటప్పుడు చేసిండు, తిరిగిపోయేటప్పుడు కూడా మళ్ళీ అభివాదం చేసుకుంటే ప్రాణాలకు విలువ లేదా, విలువ ఇవ్వనట్టుగా కనపడ్డట. రైట్, ఎవరైనా అనుకుంటారు. కనుక అభివాదం చేయడము అంటే అక్కడ ప్రాణం పోయిందనే విషయాన్ని కూడా ఇతడు లెక్క చేయకపోయాడని చెప్పేసి అనే ఒక అభిప్రాయం అనేది ఉన్నది. దాంట్లో ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేసినది ఏంటంటే వాళ్ళు రాజకీయంగా, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, హాస్టల్లో పిల్లలు పాయిజన్ అయి చనిపోయారు, లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇలా ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఈ ఇష్యూని పట్టించుకున్నారంటే మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు మాకు ఆ సంఘటనకు సంబంధం ఏముంది మా ప్రభుత్వానికి?
అంటే అసెంబ్లీలో గంట సేపు దీని గురించి చర్చించవచ్చు కానీ రైతుల గురించి వీళ్ళ గురించి మాట్లాడడానికి సమయం లేదా? ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయను. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఆ విషయంలో ఆయన క్లియర్ కట్ గా ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిందిస్తూ రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా అటాక్ చేస్తూ ఈ రకంగా మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ గా క్లారిఫికేషన్, ఇది జరిగిన సంఘటన, నిజానికి యాక్సిడెంటల్ తెస్తే కానీ అక్కడ ప్రవర్తించిన వ్యక్తి ఆ విధానం అనేది పద్ధతిగా లేదు కనుక ప్రభుత్వము పోలీసులు తన పని తాను చేసుకొని పోయినది అని చెప్పేసి క్లియర్ గా చెప్తే, ఈ రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా బీజేపీ పార్టీ రకరకాల స్టేట్మెంట్లు, సంఘటన తెలుసా. ఇంకోటి ఏ కేసులైనా కూడా అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసి బెయిల్, ఇంకోటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, 10:30 11 గంటలకు బెయిల్ పేపరు జైలు పోతే ఆ సమయంలో వెంటనే రిలీజ్ చేయాలా? అంటే ఈయన కోసం జైలు రూల్స్ మార్చుతారా, లేకపోతే పోలీసు రూల్స్ కోర్టు రూల్స్ మార్చుతారా? నేను ఒక విషయం చెప్తాను. చాలా